I will call him Deep State Dipke. Are you all prepared? Cockroach Janata Party Abhijit Deepke 6th na India को वస్తున్నాడు. I have decided to come back to India. Yes, मैं अपने देश अपने घर इंडिया वापस आ रहा हूँ. Yes. అతను వస్తున్నాడో లేదో కానీ మొదలు పెట్టేశాడు మన అర్నబ్ గోస్వామి. లిటరలీ he named him to be dodgy, shady and unclear. ఇది వాళ్ళ రాజకీయం. 8.6 lakh followers for this CJP from a place called Topeka in Kansas in the United States of America. Now, you know what the strange thing is? The population of that town is only 1.26 lakh. But Deep State Dipke has got 8.6 lakh followers, 7 times more than the actual population. You know, we know all about these inorganic bot campaigns. Isn't this proof of it? Now, let it go deeper. Deep State Dipke has 8.9 lakh followers from Palestine. Why? Why are Palestinians interested? It goes worse. He has exactly 8.9 lakh followers in the Ivory Coast in Africa. Another 8.9 exactly in Malaysia. And another 8.9 lakh exactly in Brazil. This can only happen if somebody's done a paid campaign. This can only happen if it's a bot and bot campaign. BOUGHT and BOT. Bot and bot campaign. నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఒక పార్టీని సపోర్ట్ చేస్తారా ప్రజల్ని సపోర్ట్ చేస్తారా ఈ రిపబ్లిక్ టీవీ పెట్టుకుని. నాకు అర్థం కావట్లా. ఇక్కడ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ లేవనెత్తారు. దాంట్లోకి వెళ్దాము. అసలు ఈరోజు ఇండియాలో ఉన్న ప్రభుత్వానికి, గవర్నమెంట్కి ఎందుకు ఇంత భయం, వణికి ఎందుకు పుడుతుంది? అభిజిత్ దీప్కే నాకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా వాటిని వదులుకుంటున్నాను, నేను ఇండియాకి వద్దామని డిసైడ్ అయిపోయాను. జూన్ 6వ తారీఖున ఎవరు కావాలంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి ప్రొటెస్ట్, అంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్కి మాకు దగ్గరుండి నడిపించాలని చెప్పి వాళ్ళు ట్వీట్ కూడా రిలీజ్ చేశారు. जितने भी कॉकरोच जनता पार्टी के सपोर्टर्स हैं और जितने भी स्टूडेंट्स और यूथ इस सिस्टम से परेशान हैं, वो इस प्रोटेस्ट में शामिल होंगे. जिसको लगता है धर्मेंद्र प्रधान एजुकेशन मिनिस्टर जो है हमारे, उनको रिजाइन करना चाहिए, वो सभी लोग इस प्रोटेस्ट में शामिल हो जाए. వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నీట్ లో రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తా, ఎక్కడా మొహమాట పడకుండా, కాంప్రమైజ్ అన్న వర్డ్ లేకుండా స్టూడెంట్స్ అందరినీ రీ ఎగ్జామ్ అపియర్ అవ్వండి, జస్ట్ బికాస్ ద క్వశ్చన్ పేపర్ ఇస్ లీక్డ్. 410 క్వశ్చన్స్ ఉన్నాయంటే 120 క్వశ్చన్స్ దాని నుంచి ఎగ్జాక్ట్ రోలో వచ్చినాయి. కాబట్టి మా ఇన్కెపాసిటీ వల్ల మీరందరూ మళ్ళీ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. అట్ ద సేమ్ టైం సిబిఎస్ఈ స్టూడెంట్స్ అందరూ కూడా మేము నెగ్లిజెంట్గా హేస్టీగా కరెక్ట్ చేశాం కాబట్టి మళ్ళీ కరెక్షన్ కోసం మీరందరూ డబ్బులు ఇవ్వాలి. ఇది ఈ రోజు నడుస్తున్న ఇండియాలో రాజకీయం. దీనికి అందరూ సై అని, లేదు కరెక్టే అనుకుంటే మీ దారిని మిమ్మల్ని వదిలేయాలి, వస్తే రండి లేకపోతే పొండి అన్న స్టేజ్లో అతను క్లియర్గా దే హ్యావ్ అనౌన్స్డ్. 8 లక్షల సిగ్నేచర్స్ వచ్చినాయి, అయినా కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా స్పందన అనేది లేదు. आज नीट के 22 लाख स्टूडेंट्स, सीबीएसई के 17 लाख स्टूडेंट्स, सीयूईटी के 16 लाख स्टूडेंट्स और एसएससी जीडी के 40 लाख स्टूडेंट्स, ऐसे 1 करोड़ से ज़्यादा स्टूडेंट्स हैं जिनकी ज़िंदगी के साथ मजाक किया गया है सिस्टम द्वारा. इसकी वजह से स्टूडेंट्स बहुत ही ज़्यादा एंशियस और परेशान है अपने फ्यूचर को लेकर. किसी को तो इसकी जिम्मेदारी लेनी होगी. ఎంతసేపు జెన్జీ ఓటర్ని ఆకర్షించాలని చెప్పి నరేంద్ర మోడీ చేస్తున్న ఎఫర్ట్ లో ఈ సో కాల్డ్ నీట్, సిబిఎస్ఈ స్టూడెంట్స్, దాని తర్వాత సియూఈటీ, ఎస్ఎస్సి, సిడి వీళ్ళందరూ రారా? 1 కోటి మందికి పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తుంటే సమాధానం చెప్పరా? ధర్మేంద్ర ప్రధాన్ ని కనీసం పొజిషన్ నుంచి కూడా దించరా? వీళ్ళకి మాత్రం రీ ఎగ్జామ్స్, వాళ్ళకి మాత్రం పొజిషన్ లో ఇంత స్థానభ్రంశం ఉండదా? ఇదా మోడీ సర్కార్? ఈ ప్రశ్నలు లేవనెత్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. ఇది ప్రతి ఒక్కళ్ళలో రెగ్యులర్ క్వశ్చన్. ప్రతి ఒక్క పేరెంట్ ఈరోజు స్పందించి తీరుతారు. इतने बड़े ब्लंडर के बाद भी अगर एजुकेशन मिनिस्टर रिजाइन नहीं करते तो इसका मतलब इस देश में अकाउंटेबिलिटी नाम की कोई चीज बची ही नहीं है. ఆయన ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆయనతో రావచ్చు, వెళ్ళి వాళ్ళు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ దగ్గర వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారు పీస్ఫుల్ ప్రొటెస్ట్ కి జంతర్ మంతర్ లో. ఇది దేశాన్ని అట్టుడికిస్తుందా? मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊंगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहां पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. ఇక్కడ ఇండియన్ ప్రెస్ ప్రిపేర్ అయిపోయిందా యుద్ధం చేద్దామని అర్నబ్ గోస్వామి స్వరంతో. ఈ రోజు ఈ ప్రెస్ అందరూ కూర్చుని అతన్ని అడుగుతున్నారు, నీ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అండ్ నీ ఫాలోవర్స్ అందరూ బాట్ ఫాలోవర్స్. ఇదంతా కాకుండా డాడ్జీ, షేడీ అండ్ అన్క్లియర్ అని చెప్పి మొదలైన ఒక కాక్రోచ్ జనతా పార్టీ పైన
ల్యాంబాషింగ్ మొదలైపోయింది, దుమ్ము దులపటం. You want to be relevant in India? Why are you hiding in Boston? Boston में क्या है भाई? I have decided to come back to India. Yes, मैं अपने देश, अपने घर इंडिया वापस आ रहा हूँ. Why are you in Boston? You want to be relevant to India. నువ్వు బోస్టన్ లో ఎందుకు కొట్టినావు అని అర్ణబ్ అడిగాడు. He wants to be relevant, so he's back to India అంటున్నాడు. దీనికి ఏమంటారు? ఇంత ప్రశ్నిస్తున్న అర్ణబ్ గోస్వామి ధర్మేంద్ర ప్రధాన్ కోసం 8 లక్షల మంది పిటిషన్లు ఫైల్ చేశారు. Forget about the petitions. You might think they are bought. Okay, Mr. Arnab, I accept with you. But what happened to the NEET students? 23 లక్షల మంది స్టూడెంట్స్ చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రెషర్ భరించలేకపోతున్నారు, అండ్ వాళ్ళ ప్రిపరేషన్ మాడ్యూల్ మారుతుంది. జస్ట్ సింపుల్ రీ ఎగ్జామ్ ఇస్ ఇట్ ఆన్సర్, మిస్టర్ అర్నబ్? నాకు అర్థం కావట్లేదు. జస్ట్ బికాస్ యూ హ్యావ్ అ ప్రెస్, జస్ట్ బికాస్ యూ హ్యావ్ అ హైయర్ వాయిస్ డజంట్ మేక్ యూ స్టాండ్ లాంగ్ అట్ ఆల్. ఎవ్రీवन విల్ హ్యావ్ देयर ओपिनियन लाइक यू. इतने दिन से आप सब देख ही रहे हो कि हम सोशल मीडिया पर आवाज़ उठा रहे हैं कि पेपर लीक के कारण जिन नीट के बच्चों ने सुसाइड की और जो लाखों स्टूडेंट्स की मेहनत बर्बाद हुई है, उसके लिए तो धर्मेंद्र प्रधान को रिजाइन करना ही चाहिए. 8 लाख बच्चों ने हमारी पिटीशन साइन की है. crores of people have supported this demand on social media as well. నీకెంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందో అందరికీ అంతే స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకవేళ అభిజిత్ దీప్కే ఎయిర్పోర్ట్కే గనక ర్యాలీలుగా జనాలు వస్తే అది ప్రజాస్పందన, లేకపోతే వాళ్ళని కూడా పాకిస్తాన్ నుంచి, మలేషియా నుంచి, అమెరికా నుంచి ఎన్జిఓ గ్రూప్ స్పాన్సర్ చేసి పంపిస్తున్నారా? ఇండియన్స్ వచ్చినా కూడా ఇదే పేరు పెడతామా? లేదు, వాళ్ళు పాకిస్తాన్ నుంచి మొన్నే వీసా తీసుకుని ఇండియాలోకి వచ్చి ఇండియాలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ ఎన్నుకున్నారని చెప్తారా? దీనికోసం మనం ఖచ్చితంగా వేచి ఉండాలి. ఇది కాకుండా అర్ణబ్ గోస్వామి స్ట్రైట్ క్వశ్చన్స్ హీస్ ఆస్కింగ్ అభిజిత్ ఏంటంటే, వాట్ ఆర్ యువర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్? అమెరికన్ ఎన్జిఓస్ ఉన్నాయా దీని వెనకమాల? నువ్వేంటో మాకు చెప్పి తీరాలి, ఎందుకంటే వీ డోంట్ బిలీవ్ యూ. What is your source of funding? What are all your known sources of income? Do you have any link with the American group, quasi-American group, American NGO, quasi-American NGO, which funds you in any direct or indirect way? Next question. Do you have an Aam Aadmi Party link? What is your link with Omar Khalid? Why have you been a supporter of anti-nationals like Omar Khalid? Why have you been always supporting the Tukde gang? Why have you been supporting openly pro-Pakistan separatists who want to break the country? Now, I want to tell you, Abhijit Dipke, if you have any courage, any guts, answer these questions. Don't think you can sit in Boston or wherever you are sitting today, get your funding and get away with it, all right? And today, see how embarrassed Aam Aadmi Party Abhijit Dipke is to associate with you. ఒక మూమెంట్ ఒక స్టూడెంట్స్ కోసం అప్పటికప్పుడు స్టార్ట్ అయిన ఒక మూమెంట్ని డిమినిష్ చేయాలన్నదే జర్నలిజమా? లేకపోతే వాళ్ళ రైట్ టు ఫ్రీడమ్, వాళ్ళ రైట్ టు ఎక్స్ప్రెస్, దే రైట్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్ అ పీస్ఫుల్ మేనర్ అండ్ దే రైట్ టు ప్రొక్లెయిమ్, అంటే ఎట్లా అంటే ఎగ్జామ్ రాసినా కూడా నిలకడ లేని దేశంలాగా మనం పోట్రే అవ్వాలా? ఎగ్జామ్లు రాసినా కూడా కనీసం ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా తీయరా? ఇదా అకౌంటబిలిటీ? జూన్ 6వ తారీఖున అభిజిత్ దీప్కే ఇండియాకి వస్తున్నాడు. చాలామంది రాస్తున్నారు నాకు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయని. షేమ్ ఆన్ యూ. ఫస్ట్, ఒకవేళ మన ఇంట్లోని నీట్ స్టూడెంట్ అప్రియర్ అయిన ఉంటే బాగా తెలిసేది. 23 లక్షల మందిలో మన పిల్లలు మన బాబులో లేరు కాబట్టి మన రియాక్షన్ ఈ రకంగా ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ మొత్తం కంట్రీని కొలాప్స్ చేస్తానంటే ఎవరు ఊరుకోరు. ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని అడిగితే నీకు ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలు ఉన్నాయా? నీకు అమెరికా ఎన్జిఓస్ డబ్బులు ఇస్తున్నాయా? నువ్వు బ్యాడ్జీలు కొట్టి అమ్మేస్తున్నావేంటి? నువ్వు టీషర్ట్లు కొట్టి అమ్మేస్తున్నావేంటి? ఎవరు అక్కడ అమ్మినట్టు నాకు కనపడలా. చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారేమో తప్ప టు వాట్ అకౌంట్స్ ఐ ఫాలో ఎక్కడ ఇవి లేవు. I don't know where he's got the investment from. I'm not speculating, but he should explain. But the fact is that he also wants to make a quick buck right now. He started a corporate merchandising campaign. And despite framing the movement as just a accidental, amateurish phenomenon, a joke that became a campaign, don't get carried away with that. He started a merchandising campaign. You can buy his badges, corporate merchandise by paying money. He started that, which means he'll now set up contracts for merchandising. He's gone into the platform algorithmic mode. So he's looking at a very clean, very clear monetization opportunity from this. All this makes this fellow look very dodgy, very shady, very unclear. అతను క్లియర్గా పీస్ఫుల్ ప్రొటెస్ట్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ అడుగుతున్నాడు. ఒకవేళ తండోపతండాలుగా జనాలే వస్తే గనక
పీస్ఫుల్ ప్రొటెస్ట్కి కూర్చుంటే గనక, ధర్మేంద్ర ప్రధాన్ దాని తర్వాతే వాళ్ళు తీస్తే గనక, ఇట్ విల్ బి బిగ్ మ్యాసివ్ బ్లో టు బీజేపీ. దానికంటే ముందు నీట్ ఎగ్జామ్స్ అయిన వెంటనే అతన్ని టర్మినేట్ చేస్తుంటే ఫెయిల్యూర్ కింద ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ మోర్ జస్టిఫికబుల్ మూవ్. లేదు, ఇప్పటికీ ఆలస్యం కాలేదు. జెన్జీస్కి ఏం కావాలో అర్థం చేసుకోవడానికి రెడీగా ఉన్న నరేంద్ర మోడీ ఈరోజు పిల్లలకి ఏం కావాలి, వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళకి ఎలాంటి గ్యారంటీ ఇవ్వాలనే విషయంలో ఫోకస్ పెడితే డెఫినెట్లీ ఇండియా విల్ మూవ్ అహెడ్. లేకపోతే ఇలాగే మాకు నచ్చింది మేము చేస్తాం, మీరు అడిగింది అన్నట్టుకి మేము తల్లాడిస్తే వీక్గా సింబాలిక్గా ఉంటుంది కాబట్టి మేము చెయ్యం అన్న రీతిలో ఉంటే దిస్ ఇస్ గోయింగ్ టు బీ అ వెరీ అన్క్లియర్ సిచ్యువేషన్ ఫర్ ద జెన్సీస్. సో మనందరం వేచి ఉండాలి 6th ఏం జరగబోతుందో. సో మీ ఒపీనియన్స్ రాయండి. ఒకవేళ అభిజిత్ దీప్ కేకే కనుక తండోపతండాలుగా జనాల రెస్పాన్స్ వచ్చి పీస్ఫుల్ ప్రొటెస్ట్ కూర్చుంటే, ఈజ్ ఇట్ అ విక్టరీ ఫర్ హిమ్? పార్టీ పెట్టడానికి ఫ్యూచర్ అవుతుందా, లేకపోతే వాళ్ళు కూడా బాట్ ఫాలోవర్స్ లాగా బాట్ పీపుల్? మీ ఒపీనియన్స్ కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.